2025 జనవరి నుండి 2025 డిసెంబర్ 31 వరకు నేను చెప్పే 7 ప్రిన్సిపల్స్ మీరు పాటిస్తే మీకు ప్రతిఫలం వస్తుంది. ఏ ఫలం వస్తుంది? ప్రతిఫలం. ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? దేవుడే. ప్రతిఫలం ఇచ్చేది దేవుడే. ఈ 2025 సంవత్సరంలో మంచిగా మన జీవితం ఉండాలి అంటే పాటించవలసిన 7 ప్రిన్సిపల్స్, 7 ప్రిన్సిపల్స్ రాసుకునే వాళ్ళు రాసుకోండి. మొదటిది ఏంటంటే లోబడటం, రెండవది నమ్మకత్వం, మూడవది మార్పు, నాలుగవది జీవిత ప్రభావం, ఐదవది సహవాసం, ఆరవది నిర్ణయం, ఏడవది క్రమశిక్షణ. నేను ఒక దాని గురించి వివరిస్తున్నాను. మొదటిది లోబడటం, నమ్మకత్వం, మార్పు, జీవిత ప్రభావం, సహవాసం, నిర్ణయం, క్రమశిక్షణ. మొత్తం 7. ఈ 7 పాటిస్తే దేవుని నుంచి మనకు మంచి ప్రతిఫలం అనేది వస్తుంది. మొదటిది ఏం చెప్పాను? లోబడుట ద్వారా మంచి ప్రతిఫలం. లోబడటం అంటే జీవితాన్ని చాలా మంది చాలా లైట్గా తీసుకుంటున్నారు. గోల్డ్, రోల్డ్ గోల్డ్. గోల్డ్ని ఒకలాగా, రోల్డ్ గోల్డ్ని ఒకలాగా చూస్తాం మనం. రెండింటిని ఒకేలా చూస్తాం. వేరే మన జీవితాన్ని గోల్డ్గా చూడవలసిన మనం రోల్డ్ గోల్డ్లా చూస్తున్నాం ఉంటుంది. ఉంటే ఉంటాం, పోతే పోతాం. నాకేంటి బండి స్పీడ్గా తోలగయ్యా అంటే ఉంటే ఉంటాం, పోతే పోతాం. కారణం ఏంటంటారు? వాళ్ళ యొక్క జీవితం యొక్క విలువ తెలియదు. రోల్డ్ గోల్డ్లా చూడడం. రోల్డ్ గోల్డ్ అంటే పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు, ఎంత తక్కువ రేటే కదా, గోల్డ్ కాదు కదా. గోల్డ్ రింగ్ పోతే వెతుకుతారా, రోల్డ్ గోల్డ్ పోతే వెతుకుతారా? అసలు రోల్డ్ గోల్డ్ పోతే ఎతకరు. కారణం ఏంటంటే అందుకే వారం మీకు చెప్పాను, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైనది ఏది అంటే దీని విలువ ఎంత అంటే, దీని విలువ ఎంత? ఒకడు లోకాన్ని సంపాదించి ఒకవైపు ప్రాణాన్ని, ఒకవైపు ఈ లోకాన్ని పెడితే ప్రాణమే ఎక్కువ. అది మాత్రమే మనం చెప్పారు. కంటిన్యూషన్ ఇప్పుడు చెప్తాను అండి. రెండోది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పారంటే, ఆకాశ పక్షులను చూడండి, వెత్తవు, కోయవు, వడకవు, కొట్లలో కూర్చుకొని వాటికంటే మీరు శ్రేష్ఠులు, బహుశ్రేష్ఠులు. అంటే ఈ సృష్టిలో ఉన్న అన్నిటికన్నా శ్రేష్ఠులు ఎవరంటే మనమే. ఎంత గొప్పవాళ్ళం అండి! ప్రకృతి మొత్తం కన్నా మనమే గొప్పవాళ్ళం. ఈ సృష్టిలో అన్నిటికన్నా శ్రేష్టమైన వాళ్ళం కూడా మనమే. మూడోది ఏంటంటే ఈ ప్రాణం యొక్క విలువ. దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో మనం సృజించాడు. నాలుగోది ఏంటంటే తల్లి గర్భంలో దేవుడు తన చేతులతో మనలను నిరూపించాడు. దీని విలువ ఎంత అంటే సింగిల్ పీస్ అంటండి. మనం ఈ ప్రపంచంలో మనలాంటి పీస్ ఇంకోటి ఉండదు. ఎవ్వరికి వాళ్ళే సింగిల్ పీస్. మన కళ్ళు మనయే. బయోమెట్రిక్ చూసుకోండి, కోట దగ్గరికి వెళ్ళినా, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినా మన ఫింగర్ ప్రింట్ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు. అంటే మనమే సింగిల్ పీస్. కాబట్టి ఈ జీవితాన్ని చాలామంది ఎలా వదిలేస్తున్నారంటే గాలికి వదిలినట్లుగా వదిలేస్తున్నారు. దీని విలువను ఎవరు కూడా గ్రహించట్లేదు. దేవుని మాటలకు లోబడటం ద్వారా మన యొక్క జీవితాన్ని లోబర్చుకోవాలి. ఫస్ట్ది ఏంటండి? లోబడుట ద్వారా ప్రతిఫలం. దేనికి లోబడాలి? దేవుని మాటకు లోబడాల్సిందే. జీవితం చాలా విలువైంది, చాలా ఖరీదైంది, చాలా శ్రేష్టమైంది. దేవుడి చేతులతో ఇచ్చింది, దేవుడి పోలికలో నిర్మించబడిన నిర్మాణం. మన జీవితం చాలా విలువైంది. కాబట్టి మనం ఎవరికి లోబడాలంటే ఖచ్చితంగా దేవునికి లోబడాలి. దేవునికి లోబడటం ద్వారా మనకు మంచి ప్రతిఫలం అనేది వస్తుంది. ఇది ఒకటోది. రెండోది ఏం చెప్పానంటే నమ్మకత్వం అని చెప్పారు. నమ్మకత్వాన్ని ఇంకో మాట ఏంటంటే యథార్థత. యథార్థత కాపాడుకోవాలి. ఎక్కడ కాపాడుకోవాలి? నమ్మకాన్ని ఎక్కడ కాపాడుకోవాలంటే భార్యాభర్తల మధ్య నమ్మకాన్ని కాపాడుకోవాలి. ఏమండి? అన్నదమ్ముల మధ్య నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. అక్క చెల్లెల మధ్య నమ్మకత్వాన్ని కాపాడాలి. కుటుంబంలో నమ్మకత్వం కాపాడుకోవాలి. సంఘంలో నమ్మకత్వం కాపాడుకోవాలి. చేసే పని దగ్గర నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. ఈ నమ్మకస్తుడు, ఇతడు యథార్థవంతుడు అని మనం చేసే పనిలో కానీ, మనం ఉండే సంఘంలో కానీ, మనం ఉండే కుటుంబంలో కానీ, మన బంధువుల మధ్య కానీ నమ్మకత్వాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకుంటే దేవుడు మనకు మంచి ప్రతిఫలాన్ని ఇస్తాడు. మొదటిది లోబడటం, దేవునికి లోబడటం, జీవితం యొక్క విలువను గ్రహించుకొని దేవుడికి లోబడటం. రెండోది నమ్మకత్వంగా, యథార్థంగా ఉండదు. రెండో దినవృత్తాంతాలు 16:9 చూడండి. సామెతల గ్రంథం 28:20 చూడండి. ఫస్ట్ సామెతల గ్రంథం సామెతల గ్రంథం 28:20.
కాదు. 28 20. ధనవంతుడు ఒకటకు అది కాదండి. ఏమంటుందంటే కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. అంటే నమ్మకం కొంచెం దాంట్లో అయితే నమ్మకంగా ఉండాలి, ఎక్కువ అయితే నమ్మకం ఉండకూడదు కాదు. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నా, ఎక్కువలో నమ్మకంగా ఉన్నా నమ్మకంగా ఉండాలి. అది కొంచెమా, చిన్నదా, పెద్దదా అనేది వద్దు. నమ్మకాన్ని కాపాడుకోవాలి. మన జీవిత విలువను గ్రహించి దేవుడికి లోబడాలి. మూడోది చూడండి. మూడోదండి మార్పు. ప్రతి సంవత్సరం క్యాలెండర్ని మార్చేస్తున్నాం. ప్రతి సంవత్సరం క్యాలెండర్ని మార్చేస్తున్నాం. డేట్లు ఏమన్నా మారుతున్నాయండి? డేట్లు మారుతున్నాయా? ఏం మారుతున్నాయి మరి? వారాలు మారుతాయి. డేట్లు అవే 1 నుంచి 31 ఉంటాయి, ఫిబ్రవరికి 28 ఉంటాయి, డిసెంబర్కి 31 ఉంటాయి. కానీ వారాలు మారుతున్నాయి, సంవత్సరం మారుతుంది. వారం మారుతుంది, సంవత్సరం మారుతుంది. మనం ఇలాగే ఉంటాం. వారాలు సంవత్సరం మారినట్టుగా మనలో మార్పు రావాలంట. మనం ఇలాగే ఉండాలి. హెయిర్ స్టైల్లో మార్పు రావడం అవి కాదు. వారాలు మారుతున్నాయి, సంవత్సరం మారినట్టుగా మన జీవితంలో మార్పు రావాలి. మన జీవితంలో మార్పు రావాలి. మరి మారుతున్నామా, మారట్లేదా? సంవత్సరాలు మారుతున్న మనిషి మాత్రం మారట్లేదు. మార్పు చెందకపోవడానికి కారణం ఏంటంటే మనమేనండి. మన ప్రమేయం లేకుండా మారిపోయే కొన్ని ఉన్నాయి. తెల్ల వెంట్రుకలు నాకు వచ్చినాయి, నా ప్రమేయం ఏమీ లేదు. దీంట్లో వయసు ఎక్కువైపోతుంది, మన ప్రమేయం ఏమీ లేదు. ముడతలు వచ్చేస్తాయి, మన ప్రమేయం ఏమీ లేదు. మన ప్రమేయం ఏమీ లేకుండా మన వయసు పెరిగిపోద్ది, ముడతలు వచ్చేస్తాయి, తెల్లంటికలు వచ్చేస్తాయి, నడవలేకపోవటం అనేది, కళ్ళు కనపడకపోవటం అని, వృద్ధాప్య లక్షణాలని మన ప్రమేయం లేకుండా వచ్చేస్తాయి. మరి మన ప్రమేయంతో వచ్చి మన ప్రమేయంతో మనం మార్చుకునే బుద్ధి, గుణం, బ్రతుకు మన ప్రమేయంతో మనం మార్చుకోవచ్చు. ఒకటి తెల్ల వెంట్రుకలను నల్ల వెంట్రుకలుగా మార్చలేము. మన ప్రయత్నం ఎన్ని చేసినా అది అవ్వదు. మన ప్రమేయంతో మారేయండి. మన బుద్ధిని మనం మార్చుకోవచ్చు, మన గుణాన్ని మనం మార్చుకోవచ్చు, మన బ్రతుకుని మనం మార్చుకోవచ్చు. కాబట్టి మీరు మార్పు నుండి, కంటిన్యూషన్ చెప్పగలరా? మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలోకి ప్రవేశించగలరు. మార్పు నుండి అంటే సాధ్యమా, అసాధ్యమా? సాధ్యమే. కాబట్టి మార్పుని ఎప్పుడు కూడా ఆహ్వానించాలి. ఓకేనా? అందరిలో స్మార్ట్ ఫోన్ ఉందని మన ఇంట్లో ఇప్పటికి కూడా ఏ ఫోన్ లేకుండా కూర్చుంటున్నామో మార్పు చెందుతున్నాము. మరి మార్పు అన్నింటిలో చెందుతున్నాం, కానీ జీవితంలో మాత్రం మార్పు చెందట్లేదు. మన బుద్ధి మారాలి, మన జీవితం మారాలి, మన గుణం మారాలి, మన బ్రతుకు కూడా మారాలి. ఎప్పుడైతే మన బతుకు మారుతుందో, బుద్ధి మారుతుందో, గుణం మారుతుందో, సంవత్సరం మారిన దానికి ఉపయోగం ఉంటుంది, మన జీవితం మార్పు చెందిన దానికి కూడా ఉపయోగం ఉంటుంది. ఈ సంవత్సరం కాలం అంతా కూడా మంచి ప్రతిఫలం దేవుడు మనకి ఇవ్వాలి అంటే మన జీవిత విలువను గ్రహించి దేవునికి లోబడాలి. రెండోది నమ్మకంగా, ప్రతి దాంట్లో నమ్మకం ఉండాలి. మూడోది మన బ్రతుకుని మార్చుకోవాలి. నాలుగోదండి జీవిత ప్రభావం. యేసుక్రీస్తు ప్రపంచంలో కోట్ల మంది జీవితాలు ప్రభావితం చేశాడు. అవునా? యేసుక్రీస్తు కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశాడు. యేసుక్రీస్తుని ధరించుకున్న మనం ఒక్కళ్ళ జీవితాన్ని కూడా ప్రభావితం చేయలేకపోతున్నాం. అన్నిలు మారకపోవడానికి కారకులు క్రైస్తవుల, క్రీస్త, వాక్యమా, దేవుడా? ఒక పాట వేస్తాను, 5 నిమిషాల పాట వినండి ఒకసారి. మూడు నిమిషాలే ఉంటుందండి పాట, ఎంతసేపు రాదు.
మార్చవలసింది క్రైస్తవులేనా మారవలసింది క్రైస్తవులే మార్చవలసింది అన్యులనే మారవలసింది క్రైస్తవులే మార్చవలసింది అన్యులనే క్రైస్తవుల ప్రవర్తనను బట్టియే వాక్యము లేకుండానే అన్యులను మార్చగలము తెలుసా మన ప్రవర్తన సరిగా ఉంటే వాక్యము లేకుండానే అన్యులను మార్చగలము తెలుసా క్రైస్తవుల ప్రవర్తనను బట్టియే వాక్యము లేకుండానే అన్యులను మార్చగలము తెలుసా మన ప్రవర్తన సరిగా ఉంటే వాక్యము లేకుండానే అన్యులను మార్చగలము తెలుసా మార్చవలసింది అన్యులనా మారవలసింది క్రైస్తవులేనా మార్చవలసింది అన్యులనా మారవలసింది క్రైస్తవులేనా మారవలసింది క్రైస్తవులే మార్చవలసింది అన్యులనే మారవలసింది క్రైస్తవులే మార్చవలసింది అన్యులనే అన్నింటిని మార్చడానికి వాక్యం సరిపోతే మనం సరిపోతామా? మన ప్రవర్తన నేను చెప్పింది కదా ఇది. మన ప్రవర్తనే ఆటోమేటిక్. అంటే ఇప్పుడు ఎవరి ప్రవర్తన బాగోలేదని అర్థం? నా ప్రవర్తన, మీ ప్రవర్తన, క్రైస్తవుల ప్రవర్తన సరిగా ఉంటే అన్ని ఈజీగా మారిపోతారండి. మరి మారకపోవడానికి కారణం ఎవరంటే మనం ఏమనుకుంటామంటే ఏమైనా సరే అన్నిలు మార్చేయాలంటాం కానీ మనం మారం. మన ప్రవర్తనను బట్టి అన్నిలందరూ యేసుక్రీస్తుని చూడలేదంట. యేసుక్రీస్తుని నమ్మిన క్రైస్తవుల ప్రవర్తనని చూసి యేసుక్రీస్తుకు దూరం అయిపోతున్నారంట. అమ్మో యేసుక్రీస్తు నమ్మితే ఎలా ఉండాలా? ఇలా ప్రవర్తించే తీరుని బట్టి వాళ్ళు మార్పు చెందట్లేదు. కాబట్టి జీవిత ప్రభావం, మనం చచ్చిపోయేలోపు మన జీవితం భూమి మీద ఉన్న ఒక మనిషికి కానీ, అమ్మాయికి కానీ, అబ్బాయికి కానీ, ఆ అబ్బాయిని బట్టి నేను మార్పు చెందానండి అనే మాట చెప్పాలంటండి. మన జీవితం ప్రభావితం అవ్వాలి. గాంధీ గారికి ప్రభావితం అయ్యారు మనుషులు చాలామంది, అంబేద్కర్ గారికి చాలామంది ప్రభావితం అయ్యారు. అలాగే మన జీవితం కూడా, మన జీవితం ఇంకొకరికి ప్రభావితం చేయాలి. ప్రభావితం అవ్వాలి. మనల్ని చూసి కొంతమంది ప్రభావితం అవ్వాలండి. అలా మనం బ్రతకాలి. అప్పుడు దేవుడు మనకి ఏమిస్తాడంటే ప్రతిఫలాన్ని ఇస్తాడు. ప్రభావితం చేయటం అంటే యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అంటే ప్రభావితం చేయమనే వద్దనా? చేయమనే కదా. ఉప్పు లాంటి వాళ్ళు మీరు ఉంటేనే టేస్ట్, మీరు ఉంటేనే వెలుగు. కాబట్టి మన జీవితం కూడా ఎంతోమంది జీవితాలని ప్రభావితం చేసేటట్లుగా ఉండాలి. ఐదోదండి సహవాసం. మంచి సహవాసం ఉంటే మంచి ఫలితాన్ని పొందుతాం. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యము ఆల్రెడీ మనం మంచోళ్ళమే, మనకి నడవడికి కూడా మంచిగా పర్ఫెక్ట్గా ఉంది. కానీ మనం వెళ్ళి దుష్టుడితో సాంగత్యం చేసాము. ఆ దుష్టుడి యొక్క సాంగత్యం మన మంచి నడవడిని ఏం చేసిందంటే చెరిపేసింది. కాబట్టి ఏది ముఖ్యం? సహవాసం. దైవికంగా ఎదగాలి అంటే మన సహవాసం మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. లేదనుకోండి మనకి ఎదుగుదల అనేది ఉండదు. మంచి సహవాసం మనం ఉంటే మంచిగా మనకి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. జీవితం కూడా చాలా బాగుంటుంది. మనం ఏది వింటామో అదే మాట్లాడతాము, ఏది ఆలోచిస్తామో అదే చేస్తాం. ఉదయం లేవగానే పక్కింట్లో అంటావా మామ అని ఎవరో పెట్టారు టేప్ రికార్డు, టీవీలో పాట విన్నాం. జస్ట్ అలా అప్పుడే కళ్ళు తెరిసాము, ఆలోచనలోకి వచ్చి వినపడింది. అది ఎంతసేపు గుర్తుంటుంది మనకి? పడుకునే వరకు కూడా గుర్తుంటుందండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా ఫస్ట్ విన్నది. అంటే ఏది వింటామో అదే ఉంటుంది. కాబట్టి దేవుని పాటలు ఎక్కువగా వినడానికి ఆసక్తి చూపండి ఉదయం. అదే జీవితం అంతా ఉంటుంది. అది మనం ఏది ఆలోచిస్తామో
అదే చేస్తాం. ఈరోజు ప్రార్థనకు రావాలి ఖచ్చితంగా అని మనం అవసరమైతే నిన్న కానీ మొన్న కానీ క్రితం ఆదివారం ఈ వారం రోజులు మనం ఖచ్చితంగా మైండ్లో అనుకున్నాం కాబట్టి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. క్రితం ఆదివారం పై వచ్చే ఆదివారం వెళ్ళక్కర్లేదని అనుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ ఆ టైంకి ఏదో పని సెట్ అయిపోద్ది. ఏది ఆలోచిస్తామో అదే చేస్తాం, ఏది వింటామో అదే మాట్లాడతాం. కాబట్టి మంచి సహవాసాన్ని కోరుకోవాలి. ఆరోదండి నిర్ణయం. బట్టల గుట్లకి వెళ్ళి మీ దగ్గర ఉన్న చీరలు ఏదో చీర ఇచ్చేయండి పట్టుకెళ్ళిపోతానంటామా? రైతు బజార్లోకి వెళ్ళి వంకాయలు ఒక 4 ఏంటి కొనుక్కుంటాం అంటామా? గొట్టలో పడి మరీ ఏరుకుంటాం మనం. తప్పది. డబ్బులు ఇస్తున్నాం, తప్పేమి కాదు. అక్కడ ఏం చేస్తున్నాం అంటే మంచి చీరను నిర్ణయించుకుంటున్నాం, మంచి షర్టుని నిర్ణయించుకుంటున్నాం, పెళ్లి చేసుకున్నట్టు మంచి భార్యను కూడా నిర్ణయించి ప్రతి దాంట్లో మంచి నిర్ణయం తీసుకుంటున్నాం. తీసుకోవట్లేదండి ఎవరు? ప్రతి దాంట్లో కూడా బెస్ట్ నిర్ణయాన్ని తీసుకుంటారు. ఏది బెస్ట్గా ఉంటే దాన్నే తీసుకుంటారు. ద్వితీయోపదేశకాండం 30:19 వచ్చింది. 30:19 వచ్చింది. నేడు జీవమును మరణమును ఒకసారి అదేనండి అందరం తీనివ్వండి. ద్వితీయోపదేశకాండం 30:19 వచ్చింది. ద్వితీయోపదేశకాండం 30:19 వచ్చిన అందరు తీయండి. ద్వితీయోపదేశకాండం 30:19 వచ్చిన నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట నుంచి, అంటే మన అందరి ఎదుట దేవుడు పెట్టాడంట. ఆదాము అవ్వల ఎదుట కూడా పెట్టాడు. ఏం పెట్టాడు? జీవము మరణము ఆశీర్వాదము శాపం పెట్టాడు ఆదాము అవ్వలకి. మనకు కూడా పెట్టాడు. ఏం పెట్టాడు? పండు తింటే చస్తావు, శాపం. జీవము తినకుండా, పండు తినకుండా అంటే జీవం. మంచి చెట్లు చెల్లి పండు తింటే మరణము. ఆశీర్వాదము శాపము. ఆ పండు తినకుండా అంటే ఆశీర్వాదం, తింటే శాపం. మనకు కూడా మంచి చెడు అనేది భూమి మీద ఉన్నాయి. అన్నీ నీ ముందే పెట్టేశాడు దేవుడు. రోడ్డు మీద వెళ్ళాడు, మద్యం అమ్మే షాపులు ఎన్ని లేవండి? ఎన్ని లేవు రోడ్డు మీద. మనం ఎల్లూరు వెళ్ళేటప్పుడు మద్యం అమ్మే షాపులు ఎన్ని లేవు, సిగరెట్లు అమ్మే షాపులు ఎన్ని లేవు, గుట్కాలు అమ్మే షాపులు ఎన్ని లేవు. అన్నీ నీ ముందే పెట్టాడు. ఎన్నుకోవాల్సింది మనమే. కాబట్టి దీన్ని ఏమన్నా అంటే నిర్ణయం, మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. చదవని తర్వాత భూమి ఆకాశంలో మీ ఎదుట సాక్షులుగా పిలుచుతున్నాను. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు అనేది తిన్న పండే చెప్పింది అక్కడ. అవునా? ఒక అబ్బాయిని పొడిచేసాడు మొదట్లో. ఎవరు? కయీన్ హేబెల్ పొడిచేస్తే ఆ రక్తం ఏం చెప్పింది? దేవుడికి సాక్ష్యం చెప్పింది కదండి. భూమిలో నుండి నాకు మొరపెట్టుచున్నది అంటే ప్రకృతిని ఏం పెట్టాడంటే మనకు సాక్షులుగా పెట్టాడు, జీవాన్ని మరణాన్ని నీ ముందు పెట్టాడు. మరి ఏ నిర్ణయం తీసుకుంటాం అనేది నీ ఇష్టం. కాబట్టి మంచి నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. 7వదండి క్రమశిక్షణ. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరికంటే అండి ఆర్మీలో ట్రైనింగ్ ఇవ్వాలంట. ఆర్మీలో ట్రైనింగ్ అంటే చాలా క్రమశిక్షణ ఉంటుందండి. ఆర్మీ టైం టు టైం అసలు లేచిపోతారంట, టైం టు టైం తింటారంట, టైం టు టైం కోరుకుంటారంట, టైం టు టైం క్రమశిక్షణ ఉంటారంట. అది కొన్ని రోజులు అలవాటు చేసి చర్చిలోకి పంపిస్తే టైం టు టైం అన్నీ చేస్తారంటండి. ఒక ఆయన నోటి మాటలోంచి నేను విన్నాను. క్రమశిక్షణ అనేది, ఆర్మీ డిసిప్లైన్ అనేది క్రైస్తవులు అందరికీ వచ్చేయాలంటండి. ఆర్మీ డిసిప్లైన్ అంటే టైం టు టైం, అసలు అన్నీ కూడా టైం టు టైం వచ్చేస్తుంది. ఈ 7 కానీ మీరు పాటిస్తే మీ జీవితం మంచి ప్రతిఫలాలని పొందుతుంది. ఎవరిస్తారంటే మన ప్రతిఫలాలన్నీ కూడా దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఆదాము అవ్వల ముందు దేవుడు పండు పెట్టాడు, మంచి చెట్ల పొలివి పెట్టాడు, జీవవృక్షాన్ని పెట్టాడు. జీవమా మరణమా శాపమా ఆశీర్వాదమా నీదే అన్నాడు. వాళ్ళు శాపాన్ని ఎన్నుకున్నారు, మరణాన్ని ఎన్నుకున్నారు. మనం కూడా మన లోకంలో 2 ఉన్నాయి. ఏది ఎన్నుకుంటాం అనేది మన ఇష్టం. 7 లక్షణాలు ఒకసారి చెప్తారా? జీవిత విలువను తెలుసుకుని దేవుడికి లోపడాలి. జీవిత విలువ తెలియకుండా దేవుడికి లోపడిన ఉపయోగం ఉండదు. అమ్మో ఇంత గొప్పదా సింగిల్ పీస్ అనేమో. సింగిల్ పీస్ నేను ఈ ప్రపంచంలో. అవునా? దేవుడు తన హస్తాలతో నన్ను చేశాడు, దేవుని స్వరూపంలో చేశాడు, దేవుని పోలికలో చేశాడు. ఈ ప్రపంచం మొత్తం ఒకవైపు పెట్టినా నన్ను ఒకవైపు పెడితే నేనే ఎక్కువ. దేవుడు ఈ సృష్టిలో అన్నిటికన్నా నన్ను శ్రేష్ఠుడిగా చేశాడు. కాబట్టి నేను ఎవరికి లోపడాలంటే దేవుడికి లోపడాలి. 2వది నమ్మకం. దేవుడి దగ్గర అన్ని చోట్ల కూడా నమ్మకత్వాన్ని ప్రదర్శించాలి. 3వది మార్పు చెందాలి. మార్పు చెందకపోతే కుదరదు. ఏ మార్పు చెందాలంటే తెల్లబండి వెంట్లకి రంగేసుకోవడం మార్పు కాదు.
బుద్ధి మార్చుకోవాలి, గుణం మార్చుకోవాలి, వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలి. 4వది మన జీవితం కొంతమందిని ప్రభావితం చేయాలి. చేస్తుందండి ఈజీగా. మన ప్రవర్తన మారితే ఆటోమేటిక్గా మన జీవితం కొంతమందిని ప్రభావితం చేస్తుంది. 4వది మంచి సహవాసాన్ని కోరుకోండి. 6వది మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు ప్రార్థన ఉందండి అండి. ఈ ఆదివారం మన చర్చికి వచ్చే వాళ్ళందరికీ సెలవు తెలుసా మీకు? ఒక సంక్రాంతికి, ఒక దసరాకి నేను ఆదివారం సెలవిస్తానండి వచ్చే విశ్వాసులందరికీ. ఎందుకంటే కొంచెం పుట్టి తల్లిదండ్రులందరూ హైందవులు కాబట్టి ఈరోజు దేవుడికి చెప్పి ఒక సెలవు ఇస్తాం. వాస్తవానికి అక్క వచ్చి చేయాలి. పిల్లవాడికి ఆపరేషన్ చేయడం వల్ల అసలు కాలు కదట్లేదు. తోడు కూర్చోవడం వల్ల అక్క రాలేదు, లేకపోతే అందరం వచ్చేసేవాళ్ళం. హరిబాబు ఆవిడ రాజేశ్వర ఆవిడ పుట్టింటికి వెళ్ళారు. తర్వాత ఆదివారానికి వచ్చేస్తారు. అందువల్ల 4-5 దగ్గర కొంతమంది సెలవులకి పిల్లలు వెళ్ళడం వల్ల చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్లో కూడా ఈరోజు 10 మందే వచ్చారు. ఓకేనండి. అదేంటిది? 6వది మంచి నిర్ణయం. 7వది క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే బండి తోలేటప్పుడు మనకి ఎవరు క్రమశిక్షణ చెప్పరు. చాలా జాగ్రత్తగా తోలుకుంటాం మనం, అవునా? జీవితం జీవించేటప్పుడు కూడా క్రమశిక్షణతో జీవించాలి. ఎందుకని? బాడీలో ఒక పార్ట్ పోతే ఎవరిది పీక్ పెడతాను కుదరదు. వాళ్ళు ఒప్పుకోరు, తయారు చేయటం కుదరదు. సింగిల్ పీస్ అని చెప్పారు కదా, ఇది సింగిల్ పీసే. కావాలి అంటే వాడికి తీసేసి నువ్వు పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళు ఇస్తారండి. ఎందుకు ఇస్తారు? ఎవరు కూడా. ఎవరు మంచి క్రమశిక్షణతో మన జీవితాన్ని జీవించాలి. 1 తిమోతి పత్రిక 4:7 మేము ముగించేస్తున్నాం. 1 తిమోతి పత్రిక 4:7. 1 తిమోతి పత్రిక 4:7. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి, గుర్తుంచుకోండి, ఇక్కడి నుంచి మనకు కావాలి. దేవుని భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. అంటే ఎవరిది బాధ్యత లేదా? ఎవరికి వాళ్ళకే బాధ్యత అంటండి. దైవ భక్తి విషయంలో నీకు నువ్వే సాధకము చేసుకుని. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, నేనేమనుకుని సమాధానం చెప్పండి. ఆత్మ ఫలాలు ఎన్ని? 9. మళ్ళీ అడుగుతున్నా, ఆత్మ ఫలాలు ఎన్ని? ఆత్మఫలం ఒకటే, దాంట్లో 9. ఆత్మ ఫలాలు ఎన్ని? నేనేమన్నా లేఖనాల పరిశోధన ద్వారా నేర్చుకుంటున్నాం కదా ప్రసాద్. ఆత్మ ఫలాలు ఎన్ని? 9, 8, 7, 6. ఆత్మ శరీర కార్యాలు ఎన్ని? చాలా ఉంటాయి. ఇప్పుడు ఆత్మ కూర్చోండి, పెద్ద బడా బోధకుల్ని అడిగిన ఆత్మ ఫలాలు ఎన్ని అనగానే ఏమంటున్నారంటే 9 అంటున్నారు. అసలు బైబిల్లో ఆత్మ ఫలాలు ఎన్ని ఉన్నాయి ఒకసారి గల్తీలు రాసిన పత్రిక 5:22. ఆత్మఫలం ఏమనగా ఫలమా ఫలాలా? ఫలము సార్, ఆత్మఫలము. చూసారు ఎంత తప్పు నేర్చేస్తున్నాం ఇన్ని రోజులు మనం. అదే సార్, ఫలాలు ఉంటే ఈయనలో 9, దాంట్లో 9. నాకు డౌట్ వచ్చి ఇంగ్లీష్ బైబిల్లో కూడా వెళ్ళా. అరే నీకు బైబిల్ ఇచ్చా సార్, చూడు మీ పిల్లడు కూడా బైబిల్ ఇచ్చా, చూడొచ్చు సార్. ఇంగ్లీష్ బైబిల్లో చూడండి అందరూ. స్పిరిట్ ఆఫ్ ఫ్రూట్ అన్నట్టు. మాకు ఏ డౌట్ వచ్చినా వెంటనే ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళిపోవాలి. గల్తీలకు రాసిన పత్రిక 5:22. అదే నిన్ను నువ్వే సాధకం చేసుకోవడం అంటే, ఆయన ఏదో చెప్పాడు నేను అది ఫాలో అయిపోయాను, ఈయన ఏదో చెప్పాడు నేను అది ఫాలో అయిపోయినట్టు దేవుడు ఊరుకోడు. నేను నీకు ఒకటి ఇచ్చాను కదా ఆయన, నా పాదాల దగ్గర కూర్చుంటే నేను నేర్పిస్తాను కదా అంటాడు. గల్తీలకు రాసిన పత్రిక 5:22. చదవండి ఇంగ్లీష్లో. గల్తీ ఇంగ్లీష్లో కూడా గల్తీ అని ఉంటుంది, గల్తీయన్స్ అని ఉంటుంది. పేజ్ నెంబర్ చెప్పు. గల్తీ 5:22 అంతేగా? 5:22గా. But the fruit of the spirit is ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఫ్రూట్స్ అన్లా, ఫ్రూట్ అంటే ఇంగ్లీష్లోకి వెళ్ళినప్పుడు అదే ఉంది. ఇంక గ్రీక్లో వెళ్ళాం అసలు మన గ్రీక్ రాదు, ఇబ్రూ కూడా రాదు మనకు వచ్చిన ఈ రెండే. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ ఫలం. ఆత్మ ఫలాలు ఎన్ని? బడా వాళ్ళని అడిగిన 9 అని చెప్పేస్తారండి. చెప్పేస్తారా? చాలా మంది పుస్తకాలు కూడా రాస్తారు, నేను రాయలేదండి. ఆత్మ ఫలాలు 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఆత్మ ఫలాలా ఆత్మ ఫలమా? డౌటే ఇంకా?
ద స్పిరిట్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. అంతే ఉందా? ద ఫ్రూట్ ఆఫ్ ఫ్రూట్సా? 295. ఫ్రూట్. ఆత్మ ఫలం ఒకటే, దాంట్లో 9 ఉన్నాయి. అవన్నీ కలిపి ఒక ఫ్రూట్. ఆత్మ ఫలాలు కాదు, ఫలం. అది నిన్ను నువ్వే సాధకం చేసుకోవడం అంటే అభ్యాసం చేసుకుని మనల్ని మనమే నేర్చుకోవాలి, మనల్ని షైన్ చేసుకోవాలి. చూసుకుని మళ్ళీ ఒకసారి చదవలేదు. 1 తిమోతి పత్రిక 4:7 అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవ భక్తి విషయంలో, ఏ విషయంలో? దైవ భక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకున్నాము. ఎక్కడ కూర్చుని? దేవుని పాదాల దగ్గర కూర్చుని మనకు మనమే సాధకం చేసుకోవాలి. మరి ఇన్ని రోజులు ఏమి నేర్చుకున్నాం మనం? ఆత్మఫలాలు 9 అనుకున్నాం. జాగ్రత్తగా చదివితే అసలు అక్కడే ఉంది కదండి. ఫలాలు అని లేవు అనే విషయం మనం చదవాలి ఇన్ని రోజులు. ఆత్మ ఫలం ఏమనగా మీకు అర్థం కాదండి. ఫలమన్నా ఫలాలన్నా ఒకటే అంటారు కొంతమంది. ఒకటేనండి. జాంకాయ అన్న జాంకాయలు అన్న ఒకటేనా? ఒప్పుకుంటారు అక్కడ? అప్పుడు ఒప్పుకోరు. ఆత్మ ఫలము ఒకటే. ఆ ఫలంలో ఎన్ని కూడా ఉన్నాయి. ఇప్పుడు జాంకాయలు ఏముంటాయి? విత్తనాలు ఉంటాయి, గుజ్జు ఉంటుంది, తొక్కు ఉంటుంది, తొడు ఉంటుంది, అడుగున పువ్వు లాంటిది ఉంటుంది. ఇదంతా కలిపి జాంకాయ. అలాగే ఆత్మ ఫలం ఒకటే. ఆత్మ ఫలం ఒకటే. ఆత్మ ఫలమేమనగా ఇవన్నీ కలిపి ఒక ఫలం. దైవభక్తి విషయంలో ఏం చేయాలి? మనకు మనమే సాధకం చేసుకోవాలి. ఇంగ్లీష్లో ఏమని చూడండి దానికి? దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకున్నాము. తీయగలరా? చెప్పేసాను. 1 తిమోతి పత్రిక 4:7 ఇంగ్లీష్ బైబిల్ బాగా చెప్పే పిల్లలకి ఇచ్చాను. తల్లిదండ్రులు కూడా వాటిని ఇంగ్లీష్లో కూడా నేర్పించండి. 1 తిమోతి 4:7 హ్యావ్ నథింగ్ టు డూ అంటే ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టా. సిల్లీ మిస్ అంటే అయ్యే ముసలమ్మ ముచ్చట్లు. రాదర్ ట్రైన్ యువర్ సెల్ఫ్ ఫర్ గాడ్లీనెస్. ట్రైన్ యువర్ సెల్ఫ్. మీకు మీరే శిక్షణ తీసుకోండి, మీకు మీరే సాధకం చేసుకోండి. అర్థమవుతుందని నేను చెప్పింది? మీకు మీరే శిక్షణ పొందండి, మీకు మీరే సాధకం చేసుకోండి. గాడ్లీనెస్ అంటే దైవ భక్తికి మీరు మీరే సాధకం చేసుకోవడం. అంటే సాధకం అంటే అర్థం చెప్పండి. ప్రాక్టీస్. ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోవాలంటే మీకు ఏదైనా అర్థం. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే మనకు కూడా దొరికింది ఏంటి? ఆత్మ ఫలమే మనకు. పొరపాటుని మీరు ఎవరినైనా ఆత్మఫలాలు ఎన్ని అని అడగండి, వాళ్ళు 9 అంటారు. కాదు మనం 1 అన్నాం అనుకోండి, మీదే తప్పు అంటారు వాళ్ళు. ఎవరు తప్పు అంటారు? మనదే తప్పు అంటారు. కానీ బైబిల్లో ఏముంది? జాగ్రత్తగా చదవండి. ఇంగ్లీష్ బైబిల్లో కూడా అదే ఉంది. దైవ భక్తి విషయంలో మాత్రం నాకు నేను సాధకం చేసుకోవాలి, మీకు మీరు సాధకం చేసుకుంటే మనకు మంచి ప్రతిఫలం అనేది వస్తుంది. కాబట్టి ఫిలిప్పీ పత్రిక చూడండి. కొన్ని అంటే ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం కుదరదండి. ఏంటో చెప్పగలరు? అది పెళ్లి చేసేసుకున్నాం. తూచ్ ఇప్పుడు కాదు, మంత్రం విడిపోదాం అంటే కుదిరిద్దా? పెళ్ళి అనేది ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత తూచ్ అంటే కదా. పిల్లలు ఆడుకునేటప్పుడు దొంగ అయిపోయేటప్పుడు బీస్ నేను అని ఇలా పెట్టేసుకుంటారు. కాదు అంటారు. అలా కుదిరిద్దా? తూచ్ అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత కొన్ని నిర్ణయాలు ఒకసారి తీసుకున్న తర్వాత కుదరదు. ఆదాము అవ్వలు తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవడం కుదరలే. జీవవృక్ష ఫలాన్ని తీసుకెళ్ళి పరలోకంలో పెట్టాడు దేవుడు. మళ్ళీ తూచ్ అంటాకి కుదరదు. మంచి నిర్ణయాలు ఉండాలి, మంచి క్రమశిక్షణ ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 4:8-9 ముగించేస్తున్నాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, అది మనం అందరం దేని మీద ధ్యాస పెట్టాలి. ఆ వచనం ఒకసారి చదివారు బాబు. సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల సత్యం మీద మనం మనసు పెట్టాలంటండి. ఏది సత్యం? ఆత్మ ఫలం సత్యమా, ఆత్మ ఫలాలు సత్యమా? ఫలమే సత్యం. ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో వాటి మీద మాత్రమే మనం
ధ్యానం ఉంచుకోవాలి. కాబట్టి కొన్ని కొన్ని నిర్ణయాలు అనేది ఒకసారి తీసేసుకున్న తర్వాత తూచు అంటే కుదరదు. పాపం విషయంలో కూడా మనం ఏదో చేసేసాం, తూచు అంటే కుదిరిద్దా? దానికి శిక్ష భూమి మీద అనుభవించి తీరాల్సిందే. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు క్రమశిక్షణగా నిర్ణయాలు అనేది తీసుకోవాలి. పాఠం పేరేంటో చెప్తారా? 2025 జనవరి నుంచి డిసెంబర్ 31 వరకు దేవుడు మనకు మంచి ప్రతిఫలాలు ఇవ్వాలంటే పాటించవలసిన 7 ప్రిన్సిపల్స్, 7 నియమాలు. జీవిత విలువను గుర్తించి దేవుడికి లోబడాలి. రెండోది నమ్మకంగా ఉండాలి. మూడోది మార్పు చెందాలి. ఈ మార్పు చెందడం అంటే బుద్ధి, మనస్సు, ఆలోచనలు, వ్యక్తిత్వం మార్పు చెందాలి. నాలుగోది మన జీవితం కొంతమందిని ప్రభావితం చేసి క్రీస్తులోనికి రాబడేటట్లుగా ఉండాలి. దీనికి పేతురు పత్రికలు ఉంటుంది కదా మనకి, ఏమని? తిమోతి పత్రిక అనుకుంటా. స్త్రీలు మీ వాక్యం లేకుండానే మీ పవిత్ర ప్రవర్తనతో భర్తలను రాబట్ట పత్రికలో ఉంటుంది అది. సహవాసం, మంచి సహవాసం కానీ లేదనుకోండి ఆటోమేటిక్గా ఆత్మీయ జీవితం పాడైపోద్ది, ఈజీగా పాడైపోద్దండి. తర్వాత మంచి నిర్ణయం. ఏం నిర్ణయం? జీవము, మరణము, ఆశీర్వాదం, శాపం నీ ముందు పెట్టాడు దేవుడు. మంచి నిర్ణయం తీసుకో. మంచి శారీ కొనుక్కో, మంచి షర్ట్ కొనుక్కో, మంచి ప్యాంటు కొనుక్కో, మంచి కూరగాయలు కొనుక్కో, మంచి బంగారం కొనుక్కో. అన్నీ మంచిగా కొనుక్కుంటాం మనం. అవసరమైతే 2000 ఎక్కువైనా, 3000 ఎక్కువైనా, 4000 ఎక్కువైనా మంచిదే తీసుకుంటాం. అలాగే నిర్ణయాలు కూడా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక రావడం కుదరదు. జీవమా, మరణం, ఆశీర్వాదం, శాపమా అన్నీ నీ ముందే పెట్టేస్తాడు దేవుడు. తర్వాత క్రమశిక్షణ. క్రైస్తవ జీవితం క్రమశిక్షణకి చాలా ప్రాముఖ్యం. కాబట్టి మన జీవితాన్ని, భక్తి జీవితంలో మనకు మనమే సాధకం చేసుకోవాలి. ఎవరో సాధకం చేయరు. నేను పరీక్ష పెడతాను అంతే, నేను చదివిస్తాను కూర్చో